ఇంకా 3 సంవత్సరాలు 2 సంవత్సరాల మీ యొక్క పరిపాలన ఉంటుంది. తర్వాత మీరు జనాల్లోకి రావాలి, ప్రజల్లోకి రావాలి, ఆశా వర్కర్ల దగ్గరికి రావాలి, అంగన్వాడీ వర్కర్ల దగ్గరికి రావాలి, మిడ్ డే మీల్స్ వాళ్ళ దగ్గరికి రావాలి. ఏవైతే మీరు సంక్షేమ పథకాలు మాకు కోత పెడతా ఉన్నారో ఈరోజు మేము బాధపడతా ఉన్నామో, రానున్న కాలంలో మీరు ఒక 2 సంవత్సరాలు ఆగిన తర్వాత మళ్ళీ మీరు మా దగ్గరకు వస్తే మేము కూడా మిమ్మల్ని గమనంలో ఉంచుకుంటాం. మమ్మల్ని ఈరోజు మీరు సంక్షేమ పథకాలు అందించి మాకు మీ ప్రభుత్వం నుంచి రావాల్సిన సదుపాయాలన్నీ ఇచ్చినట్లయితే మళ్ళీ మరొకసారి మిమ్మల్ని గద్దె మీద కూర్చోబెడతాం. మాకు సంక్షేమ పథకాలు కోత పెట్టి మహిళలను తక్కువ అంచనా వేసి మాకు రానున్న కాలంలో పథకాలన్నీ సున్నా చేస్తే మేము సున్నా చేస్తామని చెప్పుకో ఈరోజు గట్టిగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఈ మెమోరాండం రూపంలో సానుకూలంగా స్పందించి మీరు మా యొక్క సమస్యలు పరిష్కరిస్తే సరే ఉంది. రాని కాలం ఇది ప్రారంభం మాత్రమే. ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క కార్మికులకి అందకపోతే రానున్న కాలంలో మేము సిఐటి ఆధ్వర్యంలో సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడి చేయడానికి వెనకాడే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్న తోట్లవల్లూరు మండల కార్యదర్శి వి స్వరూపరాణి.